ఏ రోజు నిలబెట్టుకోలే వాళ్ళు. ఈ రోజు నిలబెట్టుకున్నారు, ఆ రోజు అది ఏ రోజు నిలబెట్టుకున్న వాళ్ళతోటి అది మాట్లాడి అయ్యో నాకు ఇది ఒకసారి జూమ్ చేయ. లక్షలు వెచ్చించి సాగు చేసిన పంట కండ్ల ముందే ఎండుతుంటే తల్లడిల్లిన నల్లగొండ జిల్లా యాద్గిర్పల్లి రైతు మల్లబోయిన సైదులు పెంచిన చేతులతోనే పొలానికి నిప్పు పెట్టాడు. పొట్ట దశకు వచ్చాక పంటకు నీరందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడంట. పంట చేతికొచ్చే పంట ఖరాబ్ అయిపోతే మంట పెట్టిండు ఆయన శల్కల. పంటకు మంట పెట్టిండు. ఏం చేయాలి మరి? నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏ టైంకి వస్తుంది? నా చిన్న ఉన్నప్పుడు మా తాత అంటుండే, అరే మూట కొట్టినిగా పోవాలని మా నాయనని లేపుతుండే. అరే రారా మూట కొట్టినిగా పోవాలి, ఏయ్ లేవవేరా, అరే ఎప్పుడు తప్పుతాయిరా నాయన ఈ కష్టాలని మా నాయన లేచిపోతుండే. లేచి పోతుండే మూట కొట్టొస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మూట కొడదామంటే కరెంట్ వస్తలేదు, నీళ్ళు వాటి తిందామంటే నీళ్ళు వస్తలేవు. కాలువలలో నీళ్ళు స్టాకేజ్ పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? ఇక ఈడ మళ్ళా శనివారం రాత్రి 2 గంటల పాటు కురిసిన అకాల వర్షం పంటలను దారుణంగా దెబ్బతీసింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏకదాటిగా కురిసిన వర్షానికి 100 గ్రామాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. పోతంగల్ లింగాపూర్ మధ్య నేలవాలిన వరి పైరు. ఈ వర్షానికి కూడా కొంచెమైనా ఏముండదబ్బా. లాస్ట్ మూమెంట్కి వచ్చి కష్టపడి వాడు ట్యాంకర్లతో బట్టి చెంబులలో తీసుకొచ్చి, దుమ్మెలలో తీసుకొచ్చి, బిందెలలో తీసుకొచ్చి అన్నీ చేస్తే వర్షం పడి అకాల వర్షానికి పడి దాదాపు 100 గ్రామాల్లో పంటలు ధ్వంసమైనాయంట. రైతు కష్టాన్ని ఎవరికి తెలవాలి? రైతు కష్టము ఎవరితో చెప్పుకోవాలి? రైతే రాజు అని చెప్పేటువంటి రాజకీయ నీచకులారా, సిగ్గుండాలి మీకు. వీళ్ళని కాపాడండి. మీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే వీళ్ళ గురించి స్పందించరు. ప్రభుత్వం కానీ ఇంకెవడన్నా కానీ ఎవరన్నా స్పందించరు దీని మీద. ప్రతిపక్షాలకు చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ చెప్తా ఉన్నా, బీజేపీకి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ చెప్తా ఉన్నా, పార్టీలు ఎన్ని ఉంటాయో అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా, వీళ్ళ మీద స్పందించి వాళ్ళకు ఆర్థిక సాయం చేయరు. ఆర్థిక సాయం చేస్తే మీరు మొగోళ్ళని చెప్తా, మీ పార్టీకి సలాం కొడతా. వీళ్ళకి సాయం చేయరి, మంట పెట్టుకున్న అన్నకు చేయరి, ఈడనేమో ఈ అన్నకు చేయరి. నిన్న మన మార్నింగ్ న్యూస్ చదివినప్పుడు దాంట్లో వరి పైరు ఎండిపోతుందని ఎడ్లకు తినిపించినటువంటి అన్నలకు చేయరి, గొర్రెలకు తినిపించినటువంటి అన్నలకు చేయరి, బర్రెలకు తినిపించినటువంటి ప్రతి ఒక్క రైతుకు చేయండి. ప్రతి ఒక్క రైతుకు ఆర్థిక సాయం చేయండి. ఎవడడిగిండు మిమ్మల్ని ఉచిత పథకాలు? ఎవడడిగిండు నెలకు 2500? రైతులకు చేయరు భయ్, బరాబర్ చేయరు రైతులకు. రైతు రాజు. రైతు తన కొనేది 100 రూపాయలకు, అమ్మేది 2000. దళారీ వ్యవస్థను నాశనం పెట్టురి, కథం చేయరు దళారీ వ్యవస్థను పట్టరు, ఏం చెయ్యరు. ఇక్కడ నష్టాలు పోతూ ఉన్నారు రైతుల గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఉచిత పథకాలు తీసేయరు భయ్, ఉచిత మహిళా బస్సు పథకం తీసేయరు. నేను చెప్తా ఉన్నా, ఎవరి ఆలోచన కాదు, ఎవరి ఇచ్చిన సమాచారం కాదు. ఉచిత బస్సు తీసేయరి, నెలకు 2500 గృహజ్యోతి తీసేయరి. చేతి అవుతుందా 2500 ఇచ్చుడు? 2500 ఇచ్చుడు చేతి అవుతుందా? ప్రతి మహిళకు రేషన్, తెల్లగ రేషన్ 90 లక్షల మంది ఉంటే 40 లక్షల మందికి ఎట్లా నువ్వు అర్హులను చేస్తావు? ఇస్తే మొత్తం మందికి 500 సిలిండరు ఇస్తే 500 కట్టించుకో, సబ్సిడీ కింద మళ్ళీ తీసి రిటర్న్ పైసలు వేస్తా అని చెప్పుడేంది? 15,000 నిన్ను ఎవడు అడిగిన 15,000 ఏమని ఎకరానికి? 15,000 ఎవడేమని? ఉన్న 5,000 చక్కగా చేయి సాపు. రేవంత్ రెడ్డి గారు ఉన్న 5,000 చక్కగా చేయరు, నెలకు సంవత్సరానికి 10,000 ఎకరం మీద. ఇవన్నీ చేతగాని మాటలా? ఇక్కడ రైతులు చచ్చిపోతూ ఉన్నారు, ట్యాంకర్లలో నీళ్లు నింపుతూ ఉన్నారు. ఇవన్నీ మాట్లాడిన మీద అమ్ముడు పోయిండు, కేసులు పెట్టాలి. ఇవే తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేయరు, తెలంగాణ ఉద్యమకారులకు పట్టించుకోరు. ఈరోజు నిన్నొచ్చినటువంటి కార్పొరేషన్ తెలంగాణ ఉద్యమకారు అంటాడు, ఎవడో తెలియడు, తెలంగాణ కోసం కొట్లాడడానికి లేదు. వాళ్ళకు ఆర్థిక సాయం చేయండి, ఉచిత పథకాలు తీసేయండి భయ్. ఎవడు అడిగింది మిమ్మల్ని ఉచిత పథకాలు? 420 దొంగ హామీలు చెప్పారు. ఆ దొంగ హామీలలో ఇవి 6 గ్యారెంటీలలో ఇందిరమ్మ ఇల్లు ఒకటి ఉంచురి, ఆ 2500 అయితే తీసేరి, ఆడ సిలిండర్కి 500 కట్టించుకోరి, సబ్సిడీ కింద కాకుండా 500 కట్టించుకోరు, ఎక్కువ కట్టించుకోకూరి, అవసరం లేదు. ఇక మేము కష్టం చేసుకుంటున్నాం, బస్సుకు మేము పోతాం, లేకపోతే పురుషులకు కేటాయించిన సీట్లలో పురుషులను కూర్చొని ఇద్దామని చెప్పి, ఎందుకంటే వాళ్ళు పైసలు కట్టి కూర్చుంటారు కాబట్టి మాకు సీట్లు కేటాయించరు. మరి చేయరు, ఏదో ఒకటి చేయరు. మరి
ఇటు రైతులను కాపాడండి, కాలువలలో నీళ్ళు ఇయ్యి, చేయరి, ఏదో ఒక ప్లాన్ చేయరి. 4016 ఎవడు అడిగిండు? వికలాంగులకు 6016 ఎవడు అడిగిండు? 3016 2016 అట్లా కొనసాగించి ఎవడు అడుగుతుంది? నేను 4 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఎప్పుడు ఇచ్చారు 4016? 2016 నాడు 16 రూపాయలు నొక్కుతుండే ఇచ్చేటోడు. ఎవరికన్నా ఇచ్చిరా? 2016 16 రూపాయలు లెక్క చేంజ్ ఎవరికన్నా ఇచ్చిరా? అడుగురి.